ఇంకెప్పుడు కొట్టనరా. ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్. అన్నయ్య ప్లీజ్ రా, నన్ను క్షమించు. అన్నయ్య ప్లీజ్ రా, నన్ను క్షమించు. రే చంద్ర, కోపం పోయిందా? నీ మీద నా కోపమే రాదన్నయ్య. వచ్చిన ఎంతసేపు ఉంటుంది, పోదా? థ్యాంక్స్ రా. రే అమ్మతో కూడా చెప్పు. నా పరిస్థితి చెప్పి తన్ని కన్విన్స్ చేయి. విడిపోదామన్నమాట మనసులోకి రానివద్దని చెప్పరా. మనం విడిపోకూడదు, కలిసే ఉండాలి. ఎప్పటికీ కలిసే ఉండాలిరా. నేను మాట్లాడతాను అన్నయ్య, డోంట్ వరీ. రే మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ సారీ. అన్నయ్య ఇంక ఈ విషయాన్ని మర్చిపో అన్నయ్య. శామ్, చంద్రకి నా మీద కోపం పోయింది. అన్నయ్యగా నన్ను యాక్సెప్ట్ చేశాడు. నాకు ఇది చాలు, వేరే ఏమీ ఆలోచించను. నౌ ఐఎమ్ హ్యాపీ హ్యాపీ. బావా, చెప్పు శామ్. బాధపడుతున్నావు కదూ? లేదు శామ్, దేనికి బాధ? అదేం లేదు, నార్మల్గానే ఉన్నాను. శామ్, ఏడుస్తున్నావా? కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను బావా. ఇప్పుడేమైందని? ఇప్పుడేం కాకూడదనే కదా, చంద్ర బాధపడకూడదనే కదా చెయ్యని తప్పుకి నువ్వు సారీ చెప్పావు. ఎంతమంది నీలా ఉంటారు, ఎవరు ఉండరు. నీ అంత గొప్పగా ఎవరు ఆలోచించరు, దోషిగా నిలబడరు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది బావా. అట్ ది సేమ్ టైం గర్వంగానూ ఉంది. నువ్వు మనసున్నవాడు బావా. ఆ దేవుడు చూస్తూనే ఉన్నాడు బావా. నీ మనసు కలిగిన కష్టాన్ని తీరుస్తాడు, నీకు జరిగిన నష్టాన్ని పోగొడతాడు. ఎప్పుడు శామ్? ఎప్పుడు? ఇంకెప్పుడు? శామ్, నువ్వు నన్ను నమ్మినట్టుగా నా అనుకున్న వాళ్ళు ఎవరూ నన్ను నమ్మడం లేదు. ఆప్యాయంగా చూసే కళ్ళు నన్ను దోషిలాగా చూస్తున్నాయి. ప్రేమను పంచేవాళ్ళు కఠినంగా మాట్లాడుతున్నారు. ఆఖరికి నాయనమ్మ కూడా నా మీద ద్వేషాన్నే చూపించింది. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు శామ్. నా ప్రమేయం ఏమీ లేకపోయినా, నేను ఇన్వాల్వ్ అవ్వకపోయినా నేనే చేశానంటున్నారు. ఆఫీసులో కూడా 10 కోట్లు నాకే ఇచ్చామంటున్నారు. ఏమీ తెలియడం లేదు సార్. ఒకవేళ నేనే ఇదంతా చేశానేమోనని అనిపిస్తుంది. నాకు మతి స్థిమితం సరిగ్గా లేదేమోనని నా మీద నాకే అనుమానం వచ్చేస్తుంది. లేదు బావా, అలా అనుకోకు. యు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నీకే అలా కనిపిస్తున్నాను సార్, ఇంకెవరికి కనిపించడం లేదు. కనిపిస్తావు బావా, కొంచెం ఓపికగా ఉండు. నిన్ను నమ్మని మన వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ కంటితో చూసింది తప్పని తెలుసుకుంటారు. ఏమో సార్. ధైర్యంగా ఉండు బావా, ప్లీజ్. నేను ధైర్యంగానే ఉన్నాను సార్. నన్ను చూసి నీ ధైర్యాన్ని కోల్పోకు. నేను ధైర్యంగానే ఉంటాను. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్.
ఎటు వెళ్తే అటు వచ్చేస్తున్నావు ఏంటి? మరి అంతేగా. ఏంటి మాట్లాడుతున్నావు ఏంటి? ఇక్కడ నేను నిన్ను అడగలేదు, చందమాని అడుగుతున్నాను. ఆహా, నేను నీకే చెప్తున్నాను. ఏం చెప్తున్నావో ఏంటో. ఏంటన్నా ఇదంతా? నాకింత పెద్ద ఫ్యామిలీ ఉందని తెలియక ముందే బాగున్నాను సౌమ్య. ఆఖరికి మీ అమ్మ నన్ను రిజెక్ట్ చేసినప్పుడు కూడా ఇంత బాధపడలేదు. మొన్న ఆవిడ స్పృహలోకి రాగానే సూర్య అని నా చేయి పట్టుకుంది. ఎవరు నాన్నా? అదే ఆవిడే, కళ్యాణి, ఆ అత్తయ్య. చెయ్యి అయితే వదిలించుకొని వెళ్ళిపోయాను కానీ ఆవిడ కళ్ళల్లో కనిపించిన అభిమానం నన్ను వెంటాడుతూనే ఉంది. బహుశా రక్త సంబంధం అంటే అంతేనేమో. నాన్నా, మరి నాకంత పెద్ద ఫ్యామిలీ ఉందని తెలిసాక వాళ్ళ మీద ప్రేమ రావాలి గాని కసిస్తుందేంటి? కసిస్తుందేంటి సమయం? సమయం చాలా బాధగా ఉంది. సమయం నా వాళ్ళని నేనే హింసించడం చాలా బాధగా ఉంది. నా తమ్ముణ్ణి ఏడిపించటం, మా పెద్దమ్మని తిట్టటం, నాయనమ్మని దెప్పటం, చంద్రాన్ని కొట్టడం చచా చాలా బాధగా ఉంది. తప్పు చేస్తున్నావని ఇప్పటికైనా అర్థమైందా నాన్నా? ఎస్, కరెక్ట్ టైంకి కరెక్ట్గా ఉండి భలే గుర్తు చేసే సమయం. అవును, నేను తప్పు చేస్తున్నాను. ఆ తప్పేంటో తెలుసా సమయం? నా శత్రువుల మీద జాలి దయ్యా చూపించి బాధపడటం. అదే నేను చేస్తున్న తప్పు. బాగా గుర్తు చేశావు. నేను అలా అనలేదు నాన్న. నేను ఇలాగే తీసుకుంటానన్నా. ఎస్ ఎస్, పగ తీర్చుకోవాల్సిన వ్యక్తుల మీద ప్రతీకారంతోనే రగిలిపోవాలి. అలాంటి వాళ్ళని తెలుసుకుని నేను బాధపడటం ఏంటి? ఇలా భారీగా ఫీల్ అవ్వడం ఏంటి? కామెడీ కాకపోతే. థ్యాంక్ యూ సమయం. నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. అసలు దీనివల్లే, ఇది తాగటం వల్లే నాకు అందరి మీద జాలి వచ్చేస్తుంది. దేవుడా, ఎలా అయినా సరే ఇతని మనసు మార్చి ఫ్యామిలీకి దగ్గర చేయి. మమ్మల్ని ఒకటి చేయవా ప్లీజ్? వజ్రపాటి కుటుంబానికి మనశ్శాంతి ఉండదు. ఒకవేళ నేనే ఇదంతా చేశానేమోనని అనిపిస్తుంది. నాకు మతి స్థిమితం సరిగ్గా లేదేమోనని నా మీద నాకే అనుమానం వచ్చేస్తుంది. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో ఉన్న భావం చూస్తుంటే భయం వేస్తుంది. ఇంకా నాకు తెలిసిన నిజాన్ని దాచి బావ టార్చర్ అనుభవించేలా చేయలేను. నేను ఆలస్యం చేసే కొద్దీ బావ ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా లేట్ చేయకూడదు. ఇప్పుడే వెళ్ళి బావకి నిజం చెప్పేయాలి. ఫీల్ అయితే 1-2 రోజులు ఫీల్ అవుతాడు. తర్వాత అయినా కుటుంబాన్ని కాపాడుకుంటాడు. ఎస్, చెప్పేయాలి.
ఏంటి శామ్? బావా అది చెప్పు శామ్, ఏమైంది? ఏంటి శామ్, నాతో చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నావు? అంత చెప్పకూడదా? చెప్పాల్సిందే బావా. చెప్పడానికైనా వచ్చావు? మ్, మరి చెప్పు శామ్. వినకూడ నువ్వు ఎన్నో విని తట్టుకుంటున్నాను. అంతకు మించి నువ్వు చెప్పేది ఉండదుగా. బావా నువ్వు ఇంకా ఇలా బాధపడకూడదని. బాధపడకూడదని? చెప్పు శామ్, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. చెయ్యని తప్పుకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు బావా. నా తలరాతలా ఉంది శామ్. దేవుడిలా అనుభవించమని రాశాడు. రాసింది దేవుడు కాదు బావా, ఇంకెవరు? మీ అమ్మ. వాట్? అవును బావా. అమ్మేం చేసింది శామ్? చెప్పాక నువ్వింకా బాధపడతావు బావా. నేను చెప్పేది నీకు నమ్మేలా ఉండకపోవచ్చు. ఇదంతా నిజం కాకుండా ఉంటే బాగుండు అనిపించొచ్చు, కానీ ఇది అబద్ధం కాదు బావా. నువ్వేం చెప్తున్నావు శామ్? బావా ఇన్ని కన్ఫ్యూజన్స్కి కారణం మీ అన్నయ్య ఆదిత్య. అచ్చ నీలా ఉండే నీ తోడబుట్టినవాడు ఆదిత్య. ఏం మాట్లాడుతున్నావు శామ్? నా కన్నయ్య ఉండటం ఏంటి? అచ్చం నాలా ఉండటం ఏంటి? మా అమ్మకు నేను చెల్లే కదా. అన్నయ్య ఎక్కడున్నాడు? ఉన్నాడు బావా, నీకన్నా ముందు పుట్టినవాడున్నాడు. అతనే ఆదిత్య. కారణం ఏంటో తెలీదు, చిన్నత్త తనని పుట్టగానే తనని వదిలేసింది, అనాథం చేసింది. ఇన్నేళ్ల తర్వాత తనకి నిజం ఎలా తెలిసిందో బావా. మన కుటుంబాన్ని నాశనం చేయాలన్న పగతో వచ్చాడు. ఆ పగతోనే తను తప్పు చేస్తూ నువ్వు చేస్తున్నట్టు అందర్నీ నమ్మించాడు. అంటే అన్నీ చేసింది వాడా? అవును బావా. ఆఫీసులో 10 కోట్లు తీసుకుంది అతనే. ఆ ఫైల్స్ని కాల్ చేయమని చెప్పింది అతనే బావా. వాడిని కొట్టింది అతనే బావా. పెద్దమ్మని తిట్టింది తనే బావా, తనే. నాయనమ్మ నన్ను అసహించుకునేలా చేసింది తనే బావా. నో 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 నో! అబ్బా! నా తల పగిలిపోతుంది. తల పగిలిపోతుంది. బావా బావా కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా వల్ల కావటం లేదు శామ్. ఇంత నిజం తెలిసి కంట్రోల్ అవ్వలేకపోతున్నాను. మా అమ్మ నాకన్నా ముందు ఒక బిడ్డని కన్నదా? వాడిని అనాథలా వదిలేసిందా? ఇప్పుడు వాడొచ్చి ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడా? ఎందుకు ఎందుకు వదిలేసింది అమ్మ? ఆ అవసరం అమ్మకేం వచ్చింది? ఎందుకు అలా చేసింది? ఇంతకాలం ఆ విషయాన్ని రహస్యంగా ఉంచిందంటే సంథింగ్ ఏదో ఉంది. ఛీ! అలాంటి దాన్ని నాకు తల్లే కాదు. బావా అవును సార్, నేను ఇంక తన్ని బతకనివ్వను. ఇప్పుడే వెళ్ళి చంపేస్తాను. ముక్కలుగా నరికేస్తాను. బావా ప్లీజ్ బావా. చంపితే సమస్య పరిష్కారం అవుతుందా? అయినా అవ్వకపోయినా నీ చిన్నత్త ఇంకా బతకూడదు. చచ్చిపోవాల్సిందే. నా చేతుల్లో చావాల్సిందే. బావా ఆవేశపడకు బావా. ఆగు బావా. ఎందుకు ఆగాలి శామ్? ఆవిడ చేసిన పని వల్ల మనం సఫర్ అవుతుంటే ఎందుకు ఆగాలి? కనీసం ఇప్పటికైనా చెప్పిందా? లేదే. ఇంకెందుకు ఆవిడ బతకటం? బతకనివ్వను. చంపేస్తాను. బావా ఆగు బావా. ఆగను శామ్, వదులు. బావా నేను చెప్పింది నిజం కాదు బావా. ఏంటి? నిజం కాదు బావా, నేను చెప్పింది నిజం కాదు. నిజం కాదా? ఏంటి శామ్? అంటే నువ్వే వచ్చావు, నువ్వే చేసావంటుంటే ఇలాంటిదేమైనా జరుగుంటుందేమోనని అనుమానం వచ్చింది బావా.
శామ్, ఇలా ఎవరైనా అనుమానిస్తారా? నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? ఐఎమ్ సారీ బావా. ఏంటి సారీ? నువ్వు చెప్పేసరికి నేను నమ్మాను తెలుసా? ఈ కోపంలో నిజంగా వెళ్ళి అమ్మను చంపేసి ఉంటే? ఐఎమ్ సారీ బావా. నువ్వు కాబట్టి బతికిపోయావు. ఇంకెప్పుడు ఇలా డౌట్ పడకు. నాకు చెప్పినట్టు ఇంకెవరికి చెప్పకు. చెప్పాను బావా. షూర్? సారీ బావా. వెళ్ళి పడుకో. ఐఎమ్ సారీ. సరే, ఓకే, వెళ్ళు. నిజం చెప్తే ఇప్పుడే చిన్నతని చంపేసేవాడు. అమ్మో, ఇంకెప్పుడు చెప్పను. నాలోనే సమాధి చేసుకుంటాను. ఈ నిజం ఇంకెవరికి చెప్పను. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి పడుకో. వెళ్ళు శామ్. ఓకే బావా. ఇప్పుడే వెళ్ళి చంపేస్తాను. నాకు చెప్పినట్టు ఇంకెవరికి చెప్పకు. తమ్ముడు అనుకుని అన్నకొచ్చి చెప్పింది రహస్యం. కాపాడేద్దామనే అన్న కదా అణువణువు పసికడతాడు. ఇప్పుడిచ్చిన జలకీక జన్మలో ఎవరికి చెప్పదు. హౌ నైస్. నువ్వు పడుకున్నానా? ఇంత జరిగిందా అత్తయ్య గారు? అవునమ్మా, పెద్ద గొడవైపోయింది. ఒక్కరోజు నేను ఇంట్లో లేకపోయేసరికి అలా అయిపోయిందా? ఇంకా ఇలాగే కంటిన్యూ అయిందంటే గ్రాండ్ మాకి చిరాకొచ్చేస్తుంది. మా పెళ్లి చేసేద్దామనుకున్న వారు కూడా అప్పుడే వద్దని ఆపేసే ఆస్కారం ఉంది. అక్కడి దాకా వెళ్ళక ముందే మీ అబ్బాయితో నా పెళ్లి అయిపోవాలి అత్తయ్య గారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా మా పెళ్లి జరిగిపోవాలి. ఇప్పుడెందుకు దానికి వినబడేలా మాట్లాడుతున్నావు? వింటేనేగా అత్తయ్య గారు, విడిపోవాలన్న టాపిక్ పెళ్లి టాపిక్ డైవర్ట్ అవుతుంది. పెళ్లి చేసేస్తారు. ఆ సమంత, సూర్యతో నా పెళ్లికి పంతులు గారు ముహూర్తాలు పెట్టేశారు. ముహూర్తాలు పెట్టేస్తే సరిపోతుందా? పెళ్లి కొడుకు ఒప్పుకోవాలి కదా. ఎందుకు ఒప్పుకోడు? నేను ఒప్పుకోవట్లేదు కదా. అది మా బావకి అడ్వాంటేజే కదా. అనుకోవడం లేదని నీకు చెప్పాడా చిన్నత్త? చెప్పకపోయినా నా మాట కాదండన్న నమ్మకం నాకుంది. ఇక్కడ నీ నమ్మకంతో నాకు పనులు ఇచ్చిందత్తా.